నమస్తే. వెల్కమ్ టు రుద్ర టీవీ. 2026 మార్చి 10న లోక్సభలో బడ్జెట్ చర్చలు జరుగుతున్న వేళ దేశ రాజకీయాల్లో అరుదుగా కనిపించే ఓ ఘట్టం చోటు చేసుకుంది. యువ ఎంపీ రాఘవ్ చెద్దా లేచి మాట్లాడడం ప్రారంభించగానే సభలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. సాధారణంగా గణాంకాలు, రాజకీయ విమర్శలకే పరిమితమయ్యే ప్రసంగాల మధ్య ఆయన మాత్రం నేరుగా సామాన్యుడి సమస్యలపై దృష్టి పెట్టారు. దేశవ్యాప్తంగా పెరుగుతున్న ద్రవ్యోల్బణం, రోజు రోజుకు భారమవుతున్న మొబైల్ రీఛార్జ్ ధరలు, బ్యాంకుల వివిధ ఛార్జీల పేరుతో జరుగుతున్న వసూళ్లు, ఈ అంశాలను ఒకదాని తర్వాత ఒకటి గట్టిగా లేవనెత్తుతూ కేంద్రాన్ని నిలదీశారు. దేశం వికసిత్ భారత్ వైపు దూసుకెళ్తోందని చెబుతున్నారు. కానీ మధ్యతరగతి జీవితం ఎందుకు కష్టమవుతోంది అంటూ నేరుగా ప్రశ్నించిన ఆయన 28 రోజుల రీఛార్జ్ పేరుతో రూ. 350 నుంచి 400 వరకు వసూలు చేస్తూ సేవలు నిలిపివేయడం సరైన పద్ధతేనా అని ప్రశ్నించారు. भारत में 125 करोड़ मोबाइल फोन यूजर हैं, जिसमें से 90% प्रीपेड प्लान के यूजर हैं। सर, आज मैं प्रीपेड प्लान के जो मोबाइल यूजर्स हैं उनकी ओर से दो समस्याएं उठाना चाहता हूं। सर, पहली समस्या है कि रिचार्ज खत्म होने के बाद आउटगोइंग के साथ साथ इनकमिंग कॉल का भी बंद होना। सर, जब प्रीपेड प्लान एक्सपायर होता है या मोबाइल रिचार्ज की वैलिडिटी खत्म होती है तो आपकी आवाज बंद कर दी जाती है। फोन मेरा, सिम कार्ड मेरा, नंबर मेरा, तो सर रिचार्ज खत्म होने के बाद आउटगोइंग कॉल बंद होना समझ आता है, लेकिन इनकमिंग कॉल बंद होना सरासर मनमानी है। सर, हमारा मोबाइल नंबर आज हमारी डिजिटल पहचान बन चुका है। एसेंशियल कम्युनिकेशन जैसे कि यूपीआई पेमेंट, बैंकिंग, ओटीपी, ट्रेन टिकट ओटीपी, पैन आधार ऑथेंटिकेशन, इंटरव्यू का कॉल, हॉस्पिटल का कॉल, मां बाप का गांव से कॉल, तमाम चीजें इनकमिंग कॉल और इनकमिंग एसएमएस से आती है और वो इसलिए बंद कर दिया जाता है कि इंसान एक रिचार्ज कराना भूल गया। ఈ సమయంలో సభలో కూర్చున్న ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ల వైపు అందరి చూపులు మళ్లాయి. కానీ యువ ఎంపీ అక్కడితో ఆగలేదు. బ్యాంకింగ్ వ్యవస్థపై కూడా దృష్టి సారిస్తూ కనీస బ్యాలెన్స్ లేకపోతే రూ. 500 వరకు పెనాల్టీలు, ఇతర ఏటీఎంల వినియోగానికి ఛార్జీలు, ఎస్ఎంఎస్ అలర్ట్స్, స్టేట్మెంట్ ఫీజులు, ఇలా చిన్న చిన్న సేవల పేర్లతో కస్టమర్లపై పెడుతున్న భారాన్ని వివరించారు. ఈ క్రమంలో కొన్ని బ్యాంకులు కస్టమర్ల నుంచి మొత్తం రూ. 3,500 వరకు వసూలు చేస్తున్నాయని ఉదాహరణలతో చెప్పారు. తన ప్రసంగానికి ముందు సోషల్ మీడియా ద్వారా ప్రజల అభిప్రాయాలు సేకరించి దాదాపు 10,000 లేఖలను పరిశీలించి వచ్చినట్లు పేర్కొంటూ, ద్రవ్యోల్బణం 6% పెరిగితే జీతాలు మాత్రం 2% మాత్రమే పెరగడం అన్యాయం కాదా అని ప్రశ్నించారు. सर, थर्ड मेरा प्रपोजल है नो बैंक चार्जेस फॉर नॉट मेंटेनिंग मिनिमम अकाउंट बैलेंस। अभी सरकार ने कुछ ही दिन पहले लोकसभा में जवाब देते हुए बताया कि पिछले 3 वित्तीय वर्षों में फाइनेंशियल ईयर 22-23, 23-24, 24-25 में कुल मिलाकर बैंकों ने 19,000 करोड़ रुपए, आपने ठीक सुना सर, 19,000 करोड़ रुपए मिनिमम अकाउंट बैलेंस पेनल्टी बैंक अकाउंट होल्डर से वसूली है। ये सबसे स्मॉलेस्ट अकाउंट है, सबसे पुअरेस्ट बैंक अकाउंट होल्डर्स हैं और इनका क्राइम क्या था कि इनके अकाउंट में मिनिमम अकाउंट बैलेंस नहीं था। जहां पब्लिक सेक्टर बैंक्स ने इन 3 सालों में 8,000 करोड़ और प्राइवेट सेक्टर बैंक ने 11,000 करोड़ रुपए वसूले। आज बैंक गरीब आदमी को पीनलाइज कर ज्यादा मुनाफा और रेवेन्यू कमा रहे हैं, ना कि और किसी सर्विस से, जिसके चलते आज गरीब आदमी और गरीब हो रहा है। मैं अंत में बस सरकार को कहूंगा कि ये मिनिमम अकाउंट बैलेंस की पेनल्टी को वेव ऑफ करिए। हम किसानों के लोन जैसे माफ करते हैं, वैसे बैंक चार्जेस एमएबी के समाप्त किए जाएं इस देश में और गरीब को फाइनेंशियली इंक्लूड किया जाए। ఇదిలా ఉండగా ప్రభుత్వం తరఫున ప్రధాని స్పందిస్తూ జీడీపీ 8% వృద్ధి, పన్ను రాయితీలు వంటి అంశాలను ప్రస్తావించిన యువ ఎంపీ తన దూకుడు తగ్గించలేదు. ఎమ్మెల్యేల ఫోన్ బిల్లుల ఉదాహరణ తీసుకొని నెలకు రూ. 9,000 బిల్లో ఎక్కువ భాగం ప్రజల డబ్బేనని, ఒకవైపు సాధారణ పౌరుడు రూ. 350తో అన్లిమిటెడ్ సేవలు పొందుతున్నప్పుడు ప్రజాప్రతినిధుల ఖర్చులు ఎందుకు ఇంత ఎక్కువగా ఉన్నాయని నిలదీశారు. ఈ ధైర్యవంతమైన ప్రసంగం తర్వాత దేశవ్యాప్తంగా పెద్ద చర్చ ప్రారంభమైంది. సోషల్ మీడియాలో యూత్ ఎంపీ వర్సెస్ మోదీ హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అవుతూ యువత నుంచి విపరీతమైన స్పందన వచ్చింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోని రాసపూడిపాలెం ప్రాంత ప్రజలు టీవీల ముందు చప్పట్లు కొడుతూ తమ ఎంపీపై గర్వం వ్యక్తం చేశారు. రాజకీయాల్లోకి రాకముందు ఐటీ ఉద్యోగం చేసిన ఈ యువ నాయకుడు మధ్యతరగతి రక్షణ అనే నినాదంతో ప్రజల్లోకి వెళ్లి గెలుపొందగా, ఇప్పుడు పార్లమెంట్ వేదికగా అదే అజెండాను బలంగా వినిపించడం విశేషంగా మారింది. ఇదే సమయంలో కొంతమంది ఆర్థిక నిపుణులు ఆయన లేవనెత్తిన అంశాలు వాస్తవ పరిస్థితులను ప్రతిబింబిస్తున్నాయని అభిప్రాయపడ్డారు. మరికొందరు మాత్రం ప్రభుత్వ విధానాల వల్లే దీర్ఘకాలంలో ప్రయోజనం ఉంటుందని ప్రతిపాదించారు.
దీంతో ఈ చర్చ రాజకీయాలకే పరిమితం కాకుండా ప్రజల దైనందిన జీవితంపై ప్రభావం చూపే ఆర్థిక విధానాల దిశగా మళ్లింది. యువత రాజకీయాల్లోకి రావాల్సిన అవసరంపై కూడా ఈ సంఘటన కొత్త చర్చకు దారితీసింది. మొత్తం మీద ఈ ప్రసంగం కేవలం రాజకీయ వ్యాఖ్యలకే పరిమితం కాకుండా సాధారణ పౌరుడి రోజువారీ సమస్యలను దేశ అత్యున్నత వేదికపై ప్రతిధ్వనింపజేసిన అరుదైన సంఘటనగా నిలిచింది. ఇలాంటి యువ నాయకులు ఎక్కువైతే పాలనలో పారదర్శకత, ప్రజా సమస్యలపై స్పందన మరింత పెరుగుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇది ఇవాల్టి అప్డేట్. మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి రుద్రా టీవీ.